హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెషర్ టెకీ. ఈరోజు మనం ఫంక్షనల్ కాంపోనెంట్స్లో రియాక్ట్ లైఫ్ సైకిల్ మెథడ్స్ అనేవి ఎలా యూస్ చేస్తామో తెలుసుకుందాం. మన ప్రీవియస్ వీడియోలో మనం క్లాస్ కాంపోనెంట్స్లో లైఫ్ సైకిల్ మెథడ్స్ ఎలా యూస్ చేస్తామో తెలుసుకున్నాం కదా. అలాగే ఇప్పుడు మనం ఫంక్షనల్ కాంపోనెంట్స్లో ఎలా యూస్ చేస్తామో తెలుసుకుందాం. మనకి ఫంక్షనల్ కాంపోనెంట్స్లో లైఫ్ సైకిల్ మెథడ్స్ అనేవి వర్షన్ 16.8కి ముందు లేవన్నమాట. సో అందుకని డెవలపర్స్ అందరూ మనకి క్లాస్ కాంపోనెంట్స్ యూస్ చేసేవాళ్ళు. కానీ వర్షన్ 16.8 తర్వాత మనకి రియాక్ట్ అనేది హుక్స్ని ఇంట్రడ్యూస్ చేసింది. సో స్టేట్ మేనేజ్మెంట్ కోసం యూజ్ స్టేట్ హుక్, అలాగే లైఫ్ సైకిల్ మెథడ్స్ కోసం మనం యూజ్ ఎఫెక్ట్ హుక్ని యూజ్ చేస్తాం. సో ఈ లైఫ్ సైకిల్ మెథడ్స్ అంటే ఏంటంటే, మనం ఎప్పుడైతే కాంపోనెంట్లో ఒక అప్డేట్ అయినా, లేకపోతే కాంపోనెంట్ అనేది డిలీట్ అయినా, లేకపోతే మనకి కాంపోనెంట్ అనేది ఫస్ట్ రెండర్ అయినా, ఏదైనా టాస్క్స్ పర్ఫామ్ చేయాలంటే మనం ఈ లైఫ్ సైకిల్ మెథడ్స్ అనేవి యూస్ చేస్తాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఒక వెబ్సైట్ని రిఫ్రెష్ చేసిన వెంటనే అది రెండర్ అవుతుంది కదా. ఆ రెండర్ అయినప్పుడు మనకి ఫస్ట్ రెండర్ అయినప్పుడు కాంపోనెంట్ డిడ్ మౌంట్ అన్న లైఫ్ సైకిల్ మెథడ్ అనేది కాల్ అవుతుంది అనమాట. సో మనం ఈ కాంపోనెంట్ డిడ్ మౌంట్ అన్నది ఎక్కువ ఏపీఐ కాల్స్ అప్పుడు యూస్ చేస్తాం. అలాగే కాంపోనెంట్ డిడ్ అప్డేట్ అనేది ఎప్పుడు కాల్ అవుతుందంటే, మనకి కాంపోనెంట్ డిడ్ అప్డేట్ అనేది ఎప్పుడు యూజ్ అవుతుందంటే, మనం ఏదన్నా ఒక కాంపోనెంట్ అప్డేట్ అయిన వెంటనే ఒక టాస్క్ పర్ఫామ్ చేయాలనుకున్నప్పుడు మనం కాంపోనెంట్ డిడ్ అప్డేట్ అనేది యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక అమెజాన్ వెబ్సైట్ తీసుకుంటే దానిలో మనం ఒక ప్రోడక్ట్ని కార్ట్లోకి యాడ్ చేసిన వెంటనే మనకి ద ప్రోడక్ట్ ద ప్రొడక్ట్ వాజ్ యాడెడ్ టు ద కార్ట్ సక్సెస్ఫుల్లీ అనే ఒక నోటిఫికేషన్ వస్తుంది కదా. ఆ నోటిఫికేషన్ రావడానికి మనం కాంపోనెంట్ డిడ్ అప్డేట్ అన్న లైఫ్ సైకిల్ మెథడ్ని యూజ్ చేస్తాం. అలాగే మనం ఏదన్నా ఒక కాంపోనెంట్ని వర్చువల్ డామ్ నుంచి డిలీట్ చేసిన వెంటనే మనకి కాంపోనెంట్ విల్ అన్మౌంట్ అన్న లైఫ్ సైకిల్ మెథడ్ అనేది రన్ అవుతుంది. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, అదే అమెజాన్ వెబ్సైట్లో మనం యాడ్ చేసిన ప్రోడక్ట్ కార్ట్లో ఏదైతే ఉందో ఆ ప్రోడక్ట్ని మనం కార్ట్ కాంపోనెంట్ నుంచి తీసేసిన వెంటనే, డిలీట్ చేసిన వెంటనే మనకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఏమని? మనకి కార్ట్లోంచి మనం ప్రోడక్ట్ని డిలీట్ చేసామని ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో అలా కాంపోనెంట్ని మనం వర్చువల్ డామ్ నుంచి డిలీట్ చేసిన వెంటనే ఏదన్నా టాస్క్ పర్ఫామ్ చేయాలంటే మనం ఈ కాంపోనెంట్ విల్ అన్మౌంట్ అన్న లైఫ్ సైకిల్ మెథడ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. సో ఆ టాస్క్ ఏంటి? ఇక్కడ మనం నోటిఫికేషన్ వస్తుంది చూసారా, అదే టాస్క్ అనమాట. ఓకే, మీకు నా ప్రీవియస్ వీడియోలో క్లాస్ కాంపోనెంట్స్లో ఈ లైఫ్ సైకిల్ మెథడ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు వీటి గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి చూడకపోతే ఆ వీడియో చూడండి, మీకు ఈ లైఫ్ సైకిల్ మెథడ్స్ అనేవి డీటెయిల్గా అర్థమవుతాయి అనమాట. సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ మీకు కంపేర్ చేసి చెప్తాను, ఈజీగా అర్థమవుతుంది. మనకి క్లాస్ కాంపోనెంట్స్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి కాంపోనెంట్ డిడ్ మౌంట్. ఓకేనా? దీన్ని మనం ఫంక్షనల్ కాంపోనెంట్లో ఎలా రాస్తామంటే యూజ్ ఎఫెక్ట్ హుక్ యూజ్ చేసి రాస్తాం అనమాట. సో యూజ్ ఎఫెక్ట్ హుక్, దీనిలో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫంక్షన్. ఓకేనా? ఈ ఫంక్షన్లో నేను కన్సోల్ అని ఏదో ఒకటి ఇస్తాను, హలో రియాక్ట్ ఇస్తాను. సో ఈ డిపెండెన్సీస్ బేస్ చేసుకుని అండ్ మనకి సెకండ్ యూజ్ పారామీటర్ ఎఫెక్ట్ హుక్ వచ్చేసరికి అనేది సైడ్ ఎఫెక్ట్స్ ని రన్ చేస్తుంది. డిపెండెన్సీస్. ఓకేనా? ఇది ఒక ఎరే అనమాట. ఓకేనా? సారీ, రైట్. ఇలా మనం ఈ ఎంటీ డిపెండెన్సీ అనేది ఇస్తే మనకి ఈ కాంపోనెంట్ డిడ్ మౌంట్ మెథడ్తో సమానం అన్నట్టు. ఓకేనా? మనం క్లాస్ కాంపోనెంట్స్లో కాంపోనెంట్ డిడ్ మౌంట్ అనేది ఎలా యూస్ చేస్తామో అలానే మనకి ఫంక్షనల్ కాంపోనెంట్లో ఇలా సెకండ్ పారామీటర్ అనేది ఎంటీ డిపెండెన్సీ ఇస్తే ఇది కాంపోనెంట్ డిడ్ మౌంట్ లాగా వర్క్ అవుతుంది. ఓకేనా? అలాగే మనకి దీనిలో సెకండ్ వన్ వచ్చేసరికి కాంపోనెంట్ డిడ్ అప్డేట్. సో మనం దీన్ని ఫంక్షనల్ కాంపోనెంట్స్లో ఎలా రాస్తాం అంటే,
యూజ్ ఎఫెక్ట్ హుక్ సారీ సో దీనిలో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫంక్షన్. ఈ ఫంక్షన్లో నేను ఇలా రియాక్ట్ ఇస్తున్నాను. అలాగే సెకండ్ వన్ వచ్చేసరికి డిపెండెన్సీ. ఈ డిపెండెన్సీలో మనం స్టేట్ అనేది పాస్ చేస్తాం అన్నమాట. ఎప్పుడైతే మనకి ఈ వాల్యూ డిపెండెన్సీలో వాల్యూ పాస్ చేసామో ఈ వాల్యూ అప్డేట్ అయిన ప్రతిసారి మనకి ఈ యూజ్ ఎఫెక్ట్ హుక్ అనేది రన్ అవుతుంది. సో ఇది మనకి క్లాస్ కాంపోనెంట్స్ లో థర్డ్ వన్ వచ్చేసరికి కాంపోనెంట్ విల్ అన్మౌంట్. థర్డ్ వన్ వచ్చేసరికి కాంపోనెంట్ విల్ అన్మౌంట్. ఇది ఎలా యూస్ చేస్తాం అంటే అండ్ దీనిలో రిటర్న్ చేస్తామంట. సో రిటర్న్ సో ఇక్కడ కాంపోనెంట్ ఫిల్ అన్మౌంట్ అంటాను. సో ఇక్కడ హలో రియాక్ట్ చేసేసి కాంపోనెంట్ విత్ అప్డేట్. అలాగే ఇక్కడ కాంపోనెంట్ విత్ మౌంట్. ఓకేనా? సో అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం దీన్ని ఒక ఎగ్జాంపుల్తో తెలుసుకుందాం. ఓకేనా? వీటిని కామెంట్ ఎంటర్ చేస్తున్నాను. సో ఫస్ట్ నేను రియాక్ట్ నుండి యూజ్ స్టేట్ హుక్ అలాగే యూజ్ ఎఫెక్ట్ హుక్ని కాల్ చేశాను. సో ఇక్కడ నేను కౌంట్ అని ఒక స్టేట్ తీసుకుంటున్నాను. దానికి సెట్ కౌంట్ అన్న ఫంక్షన్ యూజ్ చేసి అప్డేట్ చేస్తాను. సో యూజ్ స్టేట్ ఇనిషియల్ వాల్యూ 0 ఇస్తున్నాను. ఓకేనా? నేను H1లో ఆ కౌంట్ వాల్యూ అయితే పాస్ చేస్తున్నాను. ఇక్కడ ఒక బటన్ క్రియేట్ చేశాను. బటన్కి ఇంక్రిమెంట్ అని ఇస్తున్నాను నేమ్. అలాగే దానిలో ఆన్ క్లిక్ అని ఈవెంట్ ఇచ్చి హ్యాండిల్ కౌంట్ అప్డేట్ అని ఒక ఫంక్షన్ ఇస్తున్నాను. సో ఎప్పుడైతే యూజర్ ఆ ఇంక్రిమెంట్ అన్న బటన్ క్లిక్ చేస్తాడో అప్పుడు మనం కౌంట్ యొక్క స్టేట్ అనేది చేంజ్ చేయాలన్నమాట. సో ఎప్పుడైతే బటన్ క్లిక్ చేస్తారో ఇప్పుడు మనకి ఈ ఫంక్షన్ అనేది రన్ అవుతుంది. సో నేను ఇక్కడ ఫంక్షన్ డిక్లేర్ చేస్తున్నాను. ఈ ఫంక్షన్లో ఏం చేస్తానంటే సెట్ కౌంట్ +1. ఓకేనా? సేవ్ చేద్దాం. సో ఇంక్రిమెంట్ అన్న బటన్ నేను నొక్కిన ప్రతిసారి కౌంట్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది కదా. ఓకే, ఇప్పుడు మనం యూజ్ ఎఫెక్ట్ని ఎలా యూజ్ చేస్తామో తెలుసుకుందాం. సో యూజ్ ఎఫెక్ట్ని మన రియాక్ట్ నుండి ఇంపోర్ట్ చేసుకున్నాం. అలాగే దాన్ని నేను ఇక్కడ యూజ్ చేస్తాను అనమాట. యూజ్ ఎఫెక్ట్ చెప్పాను కదా. యూజ్ ఎఫెక్ట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫంక్షన్. ఆ ఫంక్షన్లో నేను కన్సోల్ లాగ్ ఫస్ట్ కాంపోనెంట్ డిడ్ మౌంట్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? సో నేను ఇక్కడ కన్సోల్ లాగ్ కాంపోనెంట్ డిడ్ మౌంట్ అని ఇస్తున్నాను. అలాగే సెకండ్ వాల్యూ వచ్చేసరికి డిపెండెన్సీ. ఓకేనా? ఈ డిపెండెన్సీ ఎంటీ ఇస్తున్నాను. ఓకేనా? మనం ఎప్పుడైతే ఈ డిపెండెన్సీ అరే అనేది ఎంటీ ఇస్తామో అది కాంపోనెంట్ డిడ్ మౌంట్ అన్నట్టు. అంటే మన వెబ్సైట్ అనేది ఎప్పుడైతే రీఫ్రెష్ అవుతుందో అప్పుడు మనకి ఈ యూజ్ ఎఫెక్ట్ అనేది రన్ అవుతుంది. ఓకేనా? ఎందుకు డిపెండెన్సీ అరే అనేది మనం ఎంటీ ఇచ్చాం కాబట్టి. సో నేను ఇక్కడ ఇన్స్పెక్ట్ చేస్తాను. కన్సోల్లోకి వెళ్ళాను. చూసారు కదా కాంపోనెంట్ డిడ్ మౌంట్ అని వచ్చింది. సో నేను రిఫ్రెష్ చేస్తాను మళ్ళీ. చూసారు కదా కాంపోనెంట్ డిడ్ మౌంట్ అని వచ్చింది. చూసారు కదా మనకి కాంపోనెంట్ డిడ్ మౌంట్ అని వచ్చింది.
సో నేను ఎన్నిసార్లు బటన్ని క్లిక్ చేసిన అంటే మన కాంపోనెంట్ యొక్క స్టేట్ అనేది ఎన్నిసార్లు చేంజ్ అయినా మనకి ఇది అప్డేట్ అవ్వట్లేదు. ఎందుకంటే మనం డిపెండెన్సీ అనేది ఎంటీ ఇచ్చాం కాబట్టి. ఓకేనా? ఒకవేళ నేను ఈ డిపెండెన్సీలో స్టేట్ వాల్యూని స్టేట్ అంటే మన కౌంట్ని పాస్ చేస్తాను. ఓకేనా? సో ఇక్కడ మీకు క్లియర్గా తెలియడం కోసం దీన్ని తీసేసి ఇక్కడ కూడా కౌంట్ని పాస్ చేస్తాను అనమాట. సో సేవ్ చేస్తాను, రిఫ్రెష్ చేశాను. సో ఇనీషియల్ వాల్యూ అంతా మనకి ఇనీషియల్ రెండరింగ్లో మనకి ఒకసారి కాంపోనెంట్ అనేది రెండర్ అవుతుంది. సో నేను ఇంక్రిమెంట్ చేసిన ప్రతిసారి కాంపోనెంట్ రెండర్ అవుతూ ఉందన్నమాట. సో చూసారు కదా, మనం కాంపోనెంట్ అప్డేట్ అయిన ప్రతిసారి నేను యూజ్ ఎఫెక్ట్ హుక్ అనేది రన్ చేస్తున్నాను. ఎలా రన్ చేస్తున్నాను? ఈ డిపెండెన్సీ అరేలో స్టేట్ వాల్యూ అనేది పాస్ చేశాను. ఎప్పుడైతే ఈ స్టేట్ అప్డేట్ అవుతుందో అప్పుడు మనకి హోప్ మీ అందరికీ యూజ్ యూజ్ ఎఫెక్ట్ ఎఫెక్ట్ హుక్ గురించి అనేది అంటే అర్థమైంది అనుకుంటున్నాను. కాంపోనెంట్ డిడ్ అప్డేట్ అన్న లైఫ్ సైకిల్ మెథడ్ రన్ అవుతుంది అనమాట. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద సబ్స్క్రైబ్ బటన్.